వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రెజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఒక 2 బీహెచ్‌కే హౌస్ సేల్‌కొచ్చిందండి. సో, నియర్ బై గూడా చాలా హౌసెస్ ఉన్నాయండి. డెవలప్ అయితున్న లొకేషన్‌లో ఉన్నది. మనకు రేట్ గూడా చాలా రీజనబుల్ ప్రైస్ జెప్తున్నారు. సో, ఈస్ట్ ఫేసింగ్‌లో కన్‌స్ట్రక్షన్ జేసిర్రండి ఈ ఇల్లు. సో, మనకు ఇంటి ముందు గూడా అపోజిట్ 25 ఫీట్ రోడ్ ఉంటుంది. సో, ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వీడియోలోనే చెప్తామండి. సో, లాస్ట్‌కు ఈ ఇంటికి సంబంధించిన ఓనర్ నెంబర్ మేము వీడియోలో మెన్షన్ చేస్తామండి. దయచేసి వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసినట్లయితే ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్‌గా అర్థమవుతాయండి. సో, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఇది. సో, ఎవ్వరికీ కమిషన్ ఇవ్వనవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాము. సో, మనం ఒక్కసారి వీడియో చూసుకున్నట్లయితే టోటల్‌గా ఈస్ట్ ఫేసింగ్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిర్రండి. నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు. సో, కొత్తగా డెవలప్ అయితున్న లొకేషన్‌లో ఉందండి ఈ ఇల్లిది. G+1 పర్మిషన్ కూడా అవైలబుల్‌లో ఉన్నది. సో, మనకు కలర్స్ గాని, ఎలివేషన్ గాని చాలా బాగా ఇచ్చారండి. సో, ఇదొచ్చేసి కార్ పార్కింగ్. సో, మనం కార్ పార్కింగ్‌లో మన ఎంట్రన్స్ ఇక్కడ వాల్స్ కూడా మనకు గ్రానైట్ ఇచ్చారు. గ్రానైట్ టైల్స్. సో, ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండి ఇది. సో, ఇప్పుడు మనకు మెయిన్ డోర్ ఎంట్రీ కాగానే మనకు ఈస్ట్ సైడ్ మెయిన్ డోర్ ఇచ్చారు. అలాగే మనకు నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి. ఈస్ట్, నార్త్ 2 డోర్‌లు అవైలబుల్‌లో ఉన్నాయి. ఇది హాల్ అండి ఇది. సో, మనకు హాల్ గూడా చూసుకోవచ్చు. హాల్‌లో గూడా ఫాల్ సీలింగ్ గాని, ఫాల్ సీలింగ్ లైట్స్ గాని, సో, మనకు చాలా నీట్‌గా, విశాలంగా ఉందండి హాల్ గూడా. మన కిచెన్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇక్కడ పూజ రూమ్‌కు సెపరేట్‌గా మనకు కబోర్డ్స్‌తో చేయించి పెట్టారండి ఇక్కడ పూజ రూమ్‌కు. సో, మనకి కిచెన్‌లో గూడా మనకి ఇక్కడ ఒక విండో ఇచ్చారు. యూపీవీసీ విండో. సో, దీంట్లో మనకు ఒకటి మంజీరా వాటర్‌కు, ఒకటి బోర్ వాటర్‌కు 2 ట్యాప్స్ ఇచ్చారు. సో, ఇక్కడ మనకు సెల్ఫ్‌లు ఇచ్చారండి కిచెన్‌లో. ఇదొచ్చేసి చిల్డ్రన్ బెడ్‌రూమ్ అండి. సో, మనకు చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారు దీంట్లో. అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారు. అలాగే మనకు వాల్ సీలింగ్ లైట్స్ గాని, అలాగే మనకు రైట్ సైడ్‌లో విండో ఇచ్చారు. కేవలం 65,00,000 మాత్రమే చెప్తున్నారండి. రేటు ఇంకా తగ్గిస్తారు. లోన్ కూడా తీసుకోవచ్చు. సో, మనకు ఇదొచ్చేసి కామన్ వాష్‌రూమ్ అండి ఇది. సో, మనకి కామన్ వాష్‌రూమ్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్‌రూమ్ అపోజిట్‌లో ఇచ్చారండి ఇది కామన్ వాష్‌రూమ్. సో, ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. టోటల్‌గా 100 గజాలలో కన్‌స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. హైదరాబాద్ హయత్ నగర్ బస్ స్టాండ్‌కు దగ్గరలో కుంట్లూరులో ఉంటుంది. సో, మనము హయత్ నగర్ గూడా బస్ స్టాండ్ గూడా చాలా దగ్గరలో ఉంటుంది. సో, మీకొక్కసారి హౌస్ నియర్ బై డెవలప్‌మెంట్స్ అనేది మీకు క్లియర్‌గా మెన్షన్ చేసి చూపిస్తానండి. మన హౌస్ వచ్చేసి ఇక్కడుంటుందండి. ఇది టోటల్‌గా 100 స్క్వేర్ యార్డ్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిర్రు. మనకు ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. 2 బీహెచ్‌కే హౌస్ అండి. ఇంటి ముందొచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉంటుంది. సో, ఈ హౌసు టోటల్‌గా వచ్చేసి హైదరాబాద్ హయత్ నగర్ బస్ స్టాండ్‌కు దగ్గరలో కుంట్లూరులో ఉంటుందండి. కొత్తగా డెవలప్ అయితున్న కాలనీలో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో, మనకు హయత్ నగర్ బస్ స్టాండ్‌కు జస్ట్ మనం ఒక 5 నిమిషాల్లో బస్ స్టాండ్‌కు రీచ్ కావచ్చండి. కేవలం 5 నిమిషాల్లో మనం హయత్ నగర్ బస్ స్టాండ్‌కి రీచ్ కావచ్చండి మెయిన్ రోడ్‌కి గూడా.
సో, అలాగే మనకు ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఒక 1 కిలోమీటర్ రేడియస్‌లోనే మనకు స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, మూవీ థియేటర్స్ ఉన్నాయి. అన్ని విధాలుగా మన దగ్గర ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ కాలేజెస్ ఉన్నాయి. సో, అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుందండి. సో, అలాగే మనకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ గూడా ఒక 13 మినిట్స్‌లో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ గూడా రీచ్ కావచ్చండి. అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్ గూడా కేవలం మనం 8 మినిట్స్‌లో ఔటర్ రింగ్ రోడ్‌కు రీచ్ కావచ్చు. సో, టోటల్‌గా మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుందండి. డైరెక్ట్ ఓనర్ నంబర్ ప్రొవైడ్ చేస్తామండి. మా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తాము. ఓనర్ నంబర్‌కు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. ఎలాంటి కమిషన్ ఉండదండి ఇల్లుకు. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.